వైఎస్ రాజశేఖర రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను ఆరంభించి ప్రజలకు మేలు చేసే వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కొనియాడారు. రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని స్థానిక బీచ్ రోడ్లో సోమవారం రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, నగర మేయర్ అరివెంకట కుమారి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి వాటికి సరికొత్త నిర్వచనం చూపించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అని వైకాపా నేతలు కొనియాడారు. వైఎస్ జయంతి సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైకాపా నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి భౌతికంగా దూరమైనా ఎప్పటికీ ఆయనను ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని అన్నారు. నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందించి లక్షలాది కుటుంబాలను ఆయన ఆదుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు రవీంద్రబాబు, వరుదు కళ్యాణి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, వైకాపా నాయకులు తిప్పల నాగిరెడ్డి, కేకే రాజు, వాసుపల్లి గణేష్ కుమార్, చింతలపూడి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 5 సంవత్సరాల 3 నెలలే ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా 5 గొప్ప పథకాలు ఈ దేశంలో ఉండే తెలుగు రాష్ట్రాలకి ప్రజలకి అందించిన ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండేదాని కోసం మొట్టమొదటగా దేశంలో మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రారంభించారు. కాబట్టే ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరం అయినా సరే 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం.